హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ను తిరస్కరించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు క్వారీ యజమానిని బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో పోలీసులు కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. వరంగల్ MGM ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వంశీ, ఉదయం నుంచి జరిగిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తొలుత రిమాండ్ కు విధిస్తారని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఎట్టకేలకు సొంత పూచికత్తు పైన షరతులతో కూడిన బెయిల్ ని రైల్వే కోర్టు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి అక్కడ కాజీపేట రైల్వే కోర్టు వద్ద ఉంది. ఇప్పుడే బెయిల్ అనంతరము బయటకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఉంది. అక్రమ కేసులకు భయపడేది లేదు. ఎంత హైడ్రామా చేసినా ప్రజాస్వామ్యంలో మేము ప్రజల పక్షాన ఉన్న వాళ్ళకు మాకు మద్దతు ఉంటుంది. నాకు ఉదయం నుంచి కూడా మద్దతుగా వచ్చిన వారందరికీ ధన్యవాదాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందరికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసినా కూడా న్యాయస్థానాలలో న్యాయస్థానం మా వైపే ఉందంటూ కూడా చెప్పడం గమనార్హం కనిపిస్తుంది. వంశీ, అయితే నిన్న రాత్రి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన నుంచి కూడా ఉదయం మొత్తం కూడా కొంత హైడ్రామా కొనసాగింది. అయితే గతంలో ఏదైతే కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని డబ్బులు డిమాండ్ చేశాడంటూ 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఇబ్బందులకు పెట్టడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశాడని పలు ఆరోపణలతో మనోజ్ రెడ్డి భార్య ఉమా ఇచ్చిన ఫిర్యాదుపై అతని పైన కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి గతంలో హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా అనంతరం కొంత పోలీసులకు సహకరించట్లేదంటూ కూడా ఆ నేపథ్యంతో నిన్న అరెస్ట్ చేశారు. దాన్ని అక్రమ అరెస్ట్ గా చూసి ఈ రోజు రైల్వే కోర్టు అయితే ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొంత ఎదురు వాదనలు విన్న తర్వాత తొలుత అటు రిమాండ్ కోసము అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు పట్టుబట్టారు. ఇటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలలో బలంగా ఎలాంటి ప్రాసెస్ చేయకుండా అరెస్ట్ చేయడమే కాకుండా కేసులు కూడా బనాయించారు. ఇలాంటి అక్రమ కేసులతోటి ప్రజాస్వామ్యాన్ని కూనిచేయదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వ్యవహరించిన తీరు కావచ్చు, జరిగిన ప్రొసెసర్ అంతా కూడా ఆ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందంటూ బలంగా వాదనలు వినిపించారు. అయితే ఎట్టకేలకు ఒక ఎమ్మెల్యేను కాబట్టికే నాకు సొంత పుచ్చికత్తుపై ఈ యొక్క బెయిల్ రావడం కూడా హర్షణీయం అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పడం, అదేవిధంగా ఈ విజయము ప్రజాస్వామ్య విజయంగా కూడా ప్రకటించడము కొద్దిసేపటి క్రితం అంతా కూడా జరిగింది. వంశీ, మొత్తానికైతే 2 రోజుల హైడ్రామాకైతే తెరపడింది. వంశీ, థ్యాంక్ యూ ప్రశాంత్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ను తిరస్కరించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు క్వారీ యజమానిని బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో పోలీసులు కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. వరంగల్ MGM ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు. అదే తీసుకున్నాం.
వాళ్ళు కాపాడే లీగల్ టీం ఇదే. ముఖ్యమంత్రిని 6 వరకు పంపుతాడు, వాపస్ గుంజుకొస్తాడు. ఇవాళ ప్రత్యేకంగా నిన్న రాత్రి 1 నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా, ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు, వినయ్ గారు, మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.